హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో రికార్డింగ్ చేస్తున్నా. మనం మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నాం. బిల్ ఎక్కువైంది కదా, నడపబుద్ధి కాదు, దూల ఉంటుంది ఎక్కువ, నడపాలని లేదు. మొత్తానికైతే మధ్యాహ్నం మనము ఎండ్ చేసినప్పుడు 3900 ఎండ్ చేసాం కదా. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ చెప్తా. ఇప్పుడు ఎంత చేశాను, అండ్ సిఎన్జి కూడా ఫుల్ ట్యాంక్ చేస్తున్నా. చూద్దాం, ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత నడపబోతే నడుపుతా, లేదంటే చలో ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున తీసుకుందాం. ఎక్కువ ఆశించొద్దన్న, ఇవాళ 5000 చేసి రేపు పొద్దున డబ్బులు కూడా ఉండద్దు. అయినా అక్కడికి బిల్లు చేసుకోవాలా, ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవాలి. తెల్లారి అనుకుంటే అరగంట పొద్దున అయిపోయింది. ఏదో సాయంత్రం వరకు ఎంతో కొంత చేద్దామని అనుకున్నాం. మొత్తం బిస్కెట్ అన్ని ట్రిప్పులు క్యాన్సిల్. మంచి రేట్లు పడ్డాయి. కస్టమర్ క్యాన్సిల్ చేయాలా, లేదా నేను క్యాన్సిల్ చేయాలా, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కామన్గా. అది క్యాన్సిల్ అయిపోయినాయి. మీరు ఇక్కడ దాకా చూస్తున్నప్పుడు కొంచెం ఒక సబ్స్క్రైబ్ కాకుండా లైక్ అని కొట్టాడు అన్న. లైక్ కొడితే అయిపోతుందంటే నా వీడియో 10 మందికి వెళ్తుందన్న. మీరు షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు లైక్ కొట్టాలనుకోండి, ఎవరైనా ఈ కంటెంట్ చూస్తుంటే ఆటోమేటిక్గా కంటెంట్ వెళ్ళిపోతుంటుంది వాళ్ళకు. మామూలుకి ఏం పనడదు, మామూలుగా కావాలి కాస్తూ చలాన్లకు వస్తూ. నా బండి మీద చలాన్ ఉంది ఎప్పటి నుంచో. నా అదృష్టం బాగుండి ఎవడ ఆపుతలేరు, నడిచిపోతుంది. మీరైతే లైక్ చేయండి అన్న. ఆ వీడియో చూసి కొంచెం వీడియో నచ్చకుండా లైక్ కొట్టండి. ఒక 10 మంది అయితే రెగ్యులర్గా నా వీడియోని అయితే లైక్లు కొడుతున్నారు, షేర్లు కూడా అన్నీ చేస్తున్నారు. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయడం. దగ్గరికి వచ్చినాం. 892 ఉంది ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు. రేపు మార్నింగ్ కల్లా 950 కావాలని అనుకుంటున్నాను నేను ఈ వీడియోతోని. లేదు మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి, ఆ కంటెంట్ మీద నెక్స్ట్ వీడియో పక్క ప్లాన్ చేస్తా. 1000 మంది కాగానే 200% అన్న మీరు అన్న పర్సన్తో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరీ పెద్ద పర్సన్ కాదన్న, నాకు పరిచయం ఉన్న వాళ్ళు అయినా పర్లేదు. కొంచెం చిన్న యూట్యూబర్లు అంటే వాళ్ళు చెప్తే చేస్తాను మన ఎర్నింగ్స్లలో. మరీ పెద్దోళ్ళ పేరు చెప్పకండి, నాతో కాదు కూడా అది. లేదు అంటే సబ్స్క్రైబర్లు ఎవరి పేరు అనేది ఏమని చెప్పండి, ఆ లిస్టుల ప్రకారం పేరు తీసి ఆ క్యాండిడేట్తో ఇంటర్వ్యూ చేస్తా చేయమంటే. అలా అయినా పర్లేదు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 4 తీసా కదా. మధ్యాహ్నం కూడా పనొద్దామంటే ప్రతి బుకింగ్ క్యాన్సిల్ అయ్యేట్లా నిద్ర కూడా రాలేదు సరిగ్గా. ఎండ గట్టి ఉన్నాయి కదా. మీకు చూపిస్తా చూడండి. ఈరోజు వీడియో బాగానే వెళ్తుంది రీచ్, వేరే గ్రూప్లో వేయడం వల్ల. ప్రజెంట్ 103 మెంబర్స్ చూశారు ఈ వీడియోని. మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా. వీడియోని 1 అవర్ 2 అవర్స్ కింద యాడ్ చేస్తే, 2 అవర్స్ కింద అప్లోడ్ చేస్తే నాకు దగ్గర 100 మంది చూశారు. మీకు చూపిస్తా చూడండి. యాక్చువల్లీ ఇది చూపించవచ్చో లేదో తెలియదు, బట్ నేను చూపిస్తాను. ఆడియన్స్లోకి వెళ్ళాను. 76% సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, 23% నాన్ సబ్స్క్రైబర్లు. ఒకప్పుడు ఏమైందంటే స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు కొత్తలో నాకు 90% నాన్ సబ్స్క్రైబర్లు ఉంటే 10% సబ్స్క్రైబర్లు ఉంటుండే. నేను ఈ విషయంలో బాగా హ్యాపీ ఫీల్ అయిపోయి నేను కంటిన్యూ, నాకు ఎంతో ఓపిక లేకుండా వీడియోలు చేస్తున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్, ఓన్లీ దీనికోసమే. ఇప్పుడు మనం సిఎన్జికి వచ్చాం, చూపిస్తా చూడండి. ప్రజెంట్ సిఎన్జి వచ్చి హాఫ్ ట్యాంక్ ఉంది. చూద్దాం ఎంత పడుతుందో. టర్మినార్ మనదే నిండేది. ₹99 ఉంది. నాకు ఎస్మేకని 400 పడితే గొప్ప. ఒకవేళ 400 దాటిందంటే ప్రెషర్ ఉన్నట్టు. ఎందుకంటే ఎప్పుడు నేను 4 పాయింట్లప్పుడు 550 అట్లా పడుతుండే. ఇప్పుడు ఆల్రెడీ మనకు హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి ఒక 500 పట్టింది అనుకో, ఫుల్ ప్రెషర్ ఉన్నట్టు. అక్కడ స్టార్ట్ చేసిన కాబట్టి రాత్రి నాకు తెలిసి. ఇప్పుడు చెప్పిన 400 పడుతుందని చెప్పిన, అదంతే, అది కామన్. మనము ₹4 ఇచ్చాం, కానీ మనకు ఇక్కడ ఇస్తుంటే అక్కడ వస్తుంటుంది. ఇప్పుడు లైన్ లేదు కాబట్టి ఇచ్చిన. మామూలుగా అయితే ఎట్లయినా ఇస్తానా, దాచేది ఏముందన్న. అందరి లెక్క అబద్ధమానికి నాకు కాదు, నేను ఎట్లాగో ఇస్తాను. ఎందుకంటే మనకు వస్తున్నప్పుడు మనం ఇచ్చడం తప్పలేదు. సరే వాళ్ళు కూడా కష్టమే చేస్తున్నారు, జీతాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకు కూడా బిల్లు రాగా మనకు ఎక్స్ట్రా ఇవ్వట్లేదు కస్టమర్ టిప్పు. అట్లా అనుకుంటా నేను. ఆ ఉద్దేశం మీద ఇస్తా. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఉందన్న. ఇది మనం ఇంతకుముందు 700 సేవ్ అయింది నిన్నటి వరకు. ఈరోజు మార్నింగ్ నుంచి 280 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. 280 ఇంటూ, సరే మనం 300 కిలోమీటర్స్ తీసుకుందాం. 300 ఇంటూ 2 ₹600. 600 + 700 1300 సేవ్. ఇప్పటి వరకు 1300 సేవ్ అయింది మనకు. డే 3కు 1300 సేవ్ చేశాను. చూద్దాం 200 డేస్ వరకు ఎంత సేవ్ అవుతుందో
కొంతమంది గెస్ చేయండి ఎంత సేవ్ చేయగలుగుతాని. నేను ఇంకా కరెక్ట్ స్టార్ట్ చేస్తలేను, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఒకటి 11వ తారీఖు ఉంది మనకు. 11 నుంచి 15 మధ్యలో ఇన్సూరెన్స్ ఒకటి చేపిద్దాం అనుకుంటాం బండికి. చేపించిందంటే అనుకున్న దానికన్నా ఎక్కువ తిప్పుతా వెహికల్ని. ప్రజెంట్ మీరు గెస్ చేయండి, ఇప్పటికీ నేను 1300 సేవ్ చేస్తాను 3 డేస్లో ఇంటూ కిలోమీటర్. నేను చెప్పాను కదా మీకు ₹2 కిలోమీటర్ తీస్తాను తిప్పిన దాంట్లో, అది 1300 సేవ్ అయింది. అది డొనేషన్ పర్పసే. అండ్ డొనేషన్ చేసే ముందు ఆ అమౌంట్తోని ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసి దాన్ని డబుల్ ఆర్ త్రిబుల్ చేద్దాం. చేసిన తర్వాత డొనేషన్కి వాడదాం. ఇక్కడ ఎవరిని సబ్స్క్రైబర్లని హెల్ప్ అడగాను, కానీ పార్టిసిపేట్ చేపిస్తాను. అందులో మీకు దగ్గర డబ్బులు ఏం తీసుకోను, బట్ మిమ్మల్ని పార్టిసిపేట్ చేపిస్తాను దాంట్లో, మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే. 200 డేస్ తర్వాత అన్న, ఇప్పుడు కాదు 200 రోజుల తర్వాత ఆ అమౌంట్తో మనం పెద్దగా ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు మీరు నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నా. ఇప్పుడు ఎర్నింగ్స్ చూస్తే చూడండి, మధ్యాహ్నం ఈ 2 కలిపి చూపించేస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 కాకుండా మొత్తం కలిపి చూపిస్తా ఎర్నింగ్స్. ఓలాలో ₹1123. అండ్ ఇంకోటి ఏంటంటే రేట్లు చూస్తా చూడండి, ప్రతిసారి చెప్తున్నా, ఇప్పుడు కూడా చేస్తా రేట్లు. ఆ రేట్లు మినిమం రేట్ వెళ్తుంది, తక్కువ రేట్ అయితే వెళ్ళాను నేను. ఫస్ట్ రైడ్ వచ్చి 8 కిలోమీటర్ 513. ఓకేనా, ఇది ఆల్రెడీ మీకు మార్నింగ్ చూపించా, బట్ మళ్ళీ ఒకసారి చేస్తున్నా. 8 కిలోమీటర్ 513. తర్వాత 16 కిలోమీటర్ 403. 2 కిలోమీటర్ 176. ఓకే, ఇక్కడ చూడండి నాకు జరిగింది. ఇగో క్యాన్సల్డ్ నేనే ఇవన్నీ చేసినాయి. 1 2 3 4. ఎందుకు చేసిన అంటే 4, ఆ 4 పికప్లు కూడా లాంగ్ వచ్చినాయి. కస్టమర్ చేసిండు, పికప్ అయిన తర్వాత ఇది కస్టమర్ చేసిండు, లైన్గా కస్టమర్లు చేసినాయి 4 ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఈ కాకనంట 5 ఎస్యూ బుక్ కావట్లేదు, బుక్ అయిందంట. చూడండి ఇట్లా వస్తుంది చూడండి, 35 కిలోమీటర్ 600. ఎత్తిపడ్డానికి ₹20. ఇప్పుడు ఎత్తట్లేరు కానీ రెగ్యులర్ అయితే ఎత్తేస్తారు. నేను తీసుకున్నా వీటిని. ఇంకోటి ఇది ర్యాపిడో వచ్చి 2345. ఇవి కూడా బిల్లులు చూపిస్తాను, ఎందుకంటే చాలామంది డౌట్ ఉంది తక్కువ రేట్ వెళ్తున్నా అని. అది చూపిస్తే ఒకసారి క్లారిటీ పోతుంది. 6 రైడ్లు 2345. మిస్ రైడ్లు చూడండి, 54 మిస్ చేసిన, క్యాన్సల్ ఒకటే చేసిన ఈరోజు. నచ్చితేనే తీసుకోండి, తర్వాత క్యాన్సల్ చేసుకుని ఇబ్బంది పడకండి. ఫస్ట్ నుంచి 6 కిలోమీటర్ 145. ఓకే, రేట్ చూసుకోండి, రేట్ కార్డ్ని. ఇక్కడ చూడండి 29 కిలోమీటర్ 584. ₹19 కిలోమీటర్ వెళ్ళా. తర్వాత వచ్చేసి 665, మీకు ₹17 చెప్పిన, మీకు 17 కింద అయితే వెళ్ళని చెప్పాను. ఓకేనా, 17. ఇది ₹26 కిలోమీటర్, 12 కిలోమీటర్ 330. ఈ బిల్లు గురించి మాట్లాడదాం. యాక్చువల్ ఏంటంటే నేను సిటీ బయట నుంచి వచ్చిన రైడ్ ఇది, సిటీ లోపల నుంచి కాదు, సిటీ బయట నుంచి. చూడండి, కృష్ణాపూర్ టు రాయదుర్గం అది జరిగింది, అందుకే బిల్ అంత తక్కువ ఉంది. తర్వాత వచ్చేసి 5 కిలోమీటర్ 185. 17 కిలోమీటర్ 434. ఓకే, ఇది నా రైడ్స్ మొత్తం కలిపి 2345. ఇది 2345. ఓకే, ఇది ప్లస్ 1500 ఎయిర్పోర్ట్ డ్రాప్. ఓలా వచ్చేసి 1123. ఓకే, 1123. మొత్తం 5000 అయింది. మనం చేసింది ఎంత? ₹1000. అప్పటి నుంచి ఇప్పటిదాకా ₹1000 చేసిన. ₹1000 కోసం అందులో 400 సీఎంజ్ అంటే అదొక 100, 300 సీఎంజ్ ఉడగొట్టుకున్నా ₹1000 కోసం. అది దీన్ని దూలెక్కేంటారు, అందుకే కొన్ని సందర్భాలు ఆపేసుకోవాలంటారు, నేను ఆపలేను, అదే పెద్ద మిస్టేక్. సీఎంజ్ చేసేద్దాం. పొద్దున ₹630, ఇప్పుడు 400 ఎంత కొట్టాను గుర్తు రావట్లేదు, చూద్దాం. ఇది కొత్త బ్యాంక్, యాక్చువల్లీ ఈ బ్యాంక్ కొత్తది. ఎంత? 440 మైనస్ 440. మనకు మిగిలింది 3800 మైనస్ ₹1000. నడు మైనస్ ₹1000. ఓకే, ఇందులో టోల్గేట్లకు ₹100 తీసిద్దాం. మొత్తం మీద 2500 మిగిలింది మనకు, అన్ని పోను ఈరోజు 2500. మనకు కావాల్సినంత 3500 సరిపోయింది, కరెక్ట్ మిగిలింది ఈరోజు. మన టార్గెట్ ఏంది? డైలీ 3500 ఇంటూ ఇంక్లూడింగ్ కారు రెంట్ కలిపి 3500 ఇంటూ 200 రోజులు 7 లక్షలు. నాకు ఉందంత 6 లక్షల బాకీ. ₹1,00,000 సేఫ్లో ఉంటుంది మనది, అందుకు 3,500 అది అమౌంట్ కావాల్సి అనుకుంది. ఇలా అనుకొని చేసుకోండి అన్న, రోజు 3,500 మిగిలాలనుకొని చేసుకుంటేనే ముందల పడతాం, లేకుంటే లేదు. అంటే నా సిచ్యువేషన్ బాగాలేక నేను ఇన్ని డేస్ పెట్టుకుంది కాబట్టి నాది వేరు. మీరు ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఉదాహరణ మీకు అదే 7 లక్షల బాకీ ఉందనుకోండి,
7 లక్షలు డివైడ్ బై ఎన్ని 2 ఇయర్స్ వేసుకోండి. మీకు ఫ్యామిలీస్ కాబట్టి 2 ఇయర్స్ అవుతారు కాబట్టి 2 ఇయర్స్ వేసుకోండి. 2 ఇయర్స్ అంటే 700 డేస్, 355 ప్లస్ 365 ఇంటూ 2 730 డేస్. ఓకే, 730 డేస్ 7 lakhs డివైడ్ బై 700 డేస్ వేసుకో, 30 రోజులు వదిలేసండి. రోజు 1000 రూపాయలు లెక్క. సాల్వ్ మీకు మస్తు అన్న. ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. అప్పులు మీకు అవుతారు కాబట్టి మీరు నడిచిపోతాం. మాకు బ్యాచులర్ కార్డు మాకు ఎవడు ఆడు పానం తినేస్తారు అందుకు. ఇది వచ్చేసి చూస్తారు కదా, మొత్తం మీద 1000 రూపాయల కోసం టైం వేస్ట్ చేసుకున్న. 1 o'clock నుంచి 4 hours కష్టపడి 1000 రూపాయలు బిల్లు చేసా. ఆ 1000 రూపాయల్లో 400 సిఎన్జి పోసా. 400 అంటే 100 రూపాయలు తీసాను పోనీ, 300 సిఎన్జి పోసా. 600 కోసం 5 గంటలు కష్టపడ్డా ఎండలో, పట్టపగల ఎండలో. అలా ఇంకోటి ఏంటంటే అంతసేపు కష్టపడలే, అలా 2-3 బుకిలు కొట్టాము అప్పటి నుంచి. మీతన్ని డొల్లా. సరే, ఇక్కడ దాకా మీరు వీడియోస్ అయితే నా వీడియోని లైక్ చేయండి అన్న కంపల్సరీ. మీరు షేర్ చేయకుండా పర్లేదు, లైక్ చేయండి అన్న. కొంచెం లైక్ చేసిన వీడియో ఆటోమేటిక్గా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అన్నతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. అన్నని మీరు 1000 మంది చేశాడన్న, ఈ వారంలో 1000 మంది చేశారు అనుకోండి, 200% ఆయన ఫ్రీ ఉన్నా లేకున్నా మీకు ఇష్టమైన వ్యక్తితో ఇంటర్వ్యూ చేయడానికి ప్లాన్ చేశాను. మీరు 1000 మంది చేసేయండి. 1000 మంది చేసిన తర్వాత 100% ఆయనతో వీడియో చేస్తాను. 100% నాకు ఎక్కడ పని ఉన్నా ఆపుకుని మరి ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఓకే, అండ్ రేపు మంచిగా టాపిక్ మాట్లాడదాం. రేపటి నుంచి ఇంకా బాగా మాట్లాడతా టాపిక్లు. ప్రజెంట్ అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్ అన్న.